అందరికీ నమస్కారం అండి. సీమ కథలకు స్వాగతం. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. ఈరోజు జి నిర్మలారాణి గారి గాజు కళ్ళు కథ విందాము. నిర్మలారాణి గారు 1950లో రేపల్లలో జన్మించారు. రాజమండ్రి, గుత్తి, తిరుపతిలో విద్యాభ్యాసం సాగించారు. కళాశాల అధ్యాపకురాలుగా 1980 నుండి అనంతపురంలో నివాసం ఉంటున్నారు. వీరు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మొదలైన వార దినపత్రికల్లో కథలు, కవితలు, వివిధ అంశాల మీద అనేక వ్యాసాలు రాశారు. రంగనాయకమ్మ గారి రచనల ప్రభావం తనపైన ఉందంటారు. మహిళా ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటూ మహిళల సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని రచనలు చేశారు. అందులో నుండి 11 కథలతో గాజు కళ్ళు కథా సంకలనం వచ్చింది. మహిళలతో రచనలు చేయించాలి అనే లక్ష్యంతో మనలో మనం అనే ఒక వాట్సాప్ సమూహాన్ని ప్రారంభించి డెమోక్రటిక్, సైంటిఫిక్, ప్రోగ్రెసివ్ భావజాలంతో రచనలను ప్రోత్సహిస్తున్నారు. సమూహంలో కొత్తగా రచనలు చేసిన వారి కవితలతో తొలి అడుగులు అనే పేరుతో సంకలనం తీసుకువచ్చారు. వీరికి సాహిత్యంతో పాటుగా కర్ణాటక సంగీతం, చిత్రలేఖనం రంగాల్లోనూ ప్రవేశం ఉంది. గాజు కళ్ళు కథ 2000 సంవత్సరంలో ప్రజా సాహితీ పత్రికలో ప్రచురించబడింది. అప్పటి నుండి జి నిర్మలారాణి గారిని గాజు కళ్ళ నిర్మలారాణి గారు అంటారు. కదిరి ప్రాంతంలో తీవ్రమైన కరువు పరిస్థితుల వల్ల జీవనోపాధి లేక అతలాకుతలమైన జీవితాలని చిత్రిస్తూ ఆ పరిస్థితులు స్త్రీలకు ఎలా శాపాలయ్యాయో హృదయ విదారకంగా వివరించారు. ఇప్పుడు ఆ కథను విందాం. గాజు కళ్ళు. చకచక అడుగులేస్తున్నాడు నాగప్ప. చిన్నతనంలో అతడు ఆడిపాడిన తిమ్మమ్మ మరిమాను అతడి కళ్ళ ముందు మెదలసాగింది. దూరాన ఉన్న కదిరి నరసింహస్వామి గుడి గంటలు లీలగా అతడి చెవుల్లో గుసగుసలాడసాగాయి. ఎన్నాళ్ల తరువాతను తన వాళ్లందరినీ చూడబోతున్న ఆతురత, ఆనందంతో అతడు కింద పైన అయిపోతున్నాడు. చెప్పలేనంత సంతోషంగా ఉంది నాగప్పకు. పుట్టి పెరిగిన పరిసరాల నడుమ నడుస్తుంటే కొత్త శక్తి పుంజుకున్నట్టుగా ఉంది. అతడికి నడక వేగం పెరిగింది. కొత్త వ్యక్తిని గుర్తించినట్టు కుక్కలు మొరుగుతున్నాయి. అంతకు మించి అలికిడేం లేదు. అప్పుడే నిద్రపోయినారా జనాలు? ఆశ్చర్యపోయాడు నాగప్ప. అవుమల్లా పగలల్లా కష్టం చేసి అలసిపోయి ఉండరు అంటూ సమాధానపడ్డాడు. అతడి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అంత దూరంలో శాఖోపశాఖలుగా విస్తరించిన వేపమాను అతడి కంటపడింది. అంతే, దాదాపుగా పరిగెడుతున్నట్టుగా 4 అంగల్లో అక్కడికి చేరి ఆత్రంగా చుట్టూ చూశాడు. అక్కడ ఉండాల్సిన పెంకుటిల్లు లేదు. దాని స్థానంలో దీనావస్థలో ఉన్న చిన్న కొట్టాం ఉంది. ఎగిరినవి ఎగిరిపోగా మిగిలి ఉన్న గడ్డి పరకలు రివ్వున వీస్తున్న గాలికి వింత శబ్దం చేస్తున్నాయి. కొట్టాంకు ఆధారంగా పెట్టిన దూలాలు మా పని అయిపోయిందన్నట్టు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. వారగా వేసిన వెదురు తలుపులో నుండి ఆరనా వద్దా అన్నట్టు మిణుకుమిణుకుమంటోంది గుడ్డి దీపం. నాగప్ప ముఖమంతా చెమట్లు పట్టాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. కాళ్ళు సన్నగా వణకడం మొదలెట్టాయి. సందేహిస్తూనే వెదురు తలుపుని ఇంకాస్త ముందుకు నెట్టాడు. కిరుమన్న శబ్దానికి ఎవరు అంటూ ప్రశ్నించింది స్త్రీ గొంతుక లోపల నుండి. నాగప్ప ఊపిరి తీసేది మర్చిపోయినట్టుగా నిలబడిపోయాడు. గుడ్డి దీపం చేత పట్టుకొని నాగప్ప దిక్కు నడిచి వచ్చింది పల్చటి స్త్రీ రూపం. దీపాన్ని నాగప్ప ముఖం దగ్గరికి తెచ్చి, ఎవరప్పా అని అడిగిందామె.
ఒక్కాకు నమిలి నమిలి గారెపట్టి అరిగిపోయిన పలువరుస, బుగ్గలు లోపలికి పోయి పీక్కుపోయిన ముఖం, అప్పుడప్పుడే రంగు తిరుగుతున్న జుట్టు. వీటి వెనుక ఆ మసక చీకటిలో కూడా తల్లి రూపాన్ని గుర్తుపట్టగలిగాడు నాగప్ప. పట్టలేని సంతోషంతో, అమ్మా నేనే, నాగరాజు, నాగప్పనే అంటూ తల్లిని పట్టుకొని కుదిపేయసాగాడు నాగప్ప. ఆమె అయోమయంగా, ఆశ్చర్యంగా, నమ్మలేనట్టు, ఏం జరుగుతుందో అర్థం కానట్టుగా చూస్తోంది. నాగప్ప ముఖంలోకి రెప్ప వేయకుండా చూస్తూ, ఎవరు? నాగా, నువ్వేనా? నాగన్నవేనా? నెమ్మదిగా గుర్తిస్తున్నట్టుగా అడిగింది. దుఃఖంతోనో మరెందుచేతనో ఆమె కంఠం వణుకుతోంది. అవునే, నేనే, నాగన్ననే, వచ్చేసా. ఇంకా మిమ్మల్ని ఇడిచిపెట్టి ఆడికి వెళ్ళను, నీ మీద ఒట్టు. అతడి గొంతు బొంగురుపోయింది, కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె నాగప్పని పట్టుకొని బోరున ఏడవసాగింది. ఇన్నాళ్ళు ఆడింటివి కొడుకో, నువ్వు పోతివి, మీ నాన్న చచ్చిపోయే కదబ్బా అంటూ గుండె చెదిరిపోయేలా ఏడుస్తోంది. శాంతమ్మక్క, సావిత్రమ్మ వదిన, మా నాగప్ప, మా నాగన్న వచ్చినాడక్కా, మా నాగన్న బతికే ఉన్నాడక్కా అంటూ ఏడుస్తూనే ఇరుగు పొరుగును పిలుస్తోంది. ఆమె ఏడుపు విని 2-3 వయసు మళ్ళిన ఆడోళ్ళు వచ్చారు. నాగప్పని చూసి కొంగుతో కళ్ళొత్తుకున్నారు. అంతా మీ అయ్యకట్లే ఉన్నావప్ప అన్నారు. ఇన్నాళ్ళు యాడుంటి స్వామి, మీ అమ్మ ఎన్ని కష్టాలు పడే కదా కొడుకా అన్నారు. నీ కష్టాలన్నీ గట్టెక్కినాయక్క, ఎదిగొచ్చిన కొడుకున్నాడు అంటూ నాగప్ప తల్లికి ధైర్యం చెప్పారు. కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి వెళ్ళారు. నాగప్ప మాట్లాడుతున్నాడే గాని మనసులో లేకుండా పోయింది. తండ్రి చనిపోయాడన్న ఆలోచనను జీర్ణించుకోలేకుండా ఉన్నాడు. దుఃఖంతో గుండె ఎగిసిపడుతోంది. నిన్ను కళ్ళ నిండా చూసుకునేదానికి మీ అయ్య లేకపాయే కదప్పా అంటూ నాగప్పను తడిమి చూసుకొని ఏడుస్తోంది అతడి తల్లి. నాగప్పకు హఠాత్తుగా గుర్తొచ్చింది. ఒక్కసారిగా లేచి నిలబడి, అమ్మా లక్ష్మి, మన లక్ష్మి ఏదే అంటూ తన చెల్లెలి కోసం అటు ఇటు చూశాడు. కనిపించకపోవడంతో, లక్ష్మి ఏదే, పెళ్ళైనాదా అన్నాడు ఆత్రంగా. ఈ ఆడిదప్ప, కూలికి పోయినాది, నువ్వు బువ్వ తిందురా అప్ప అంటూ అటు తిరిగి ఏదో సర్దసాగింది ఆమె. ఇంత పొద్దుపోయినాక కూలి ఏందే అన్నాడు ఉండబట్టలేక. పొద్దుపోయినాది అనుకుంటే కడుపెట్లా నిండుతా స్వామి, ఏదో ఆ పాప ఉండబట్టి కడుపుకి గంజైనా దొరుకుతుంది అంది. అది నిష్ఠూరమో కాదో నాగప్పకు చెళ్ళున కొట్టినట్లయింది. ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఇంట్లో ఎక్కడ చూసినా తాండవం చేస్తున్న పేదరికం అతడి మనసుని నీరు కార్చుతోంది. పచ్చని పాడి పంటలతో కళకళ్లాడుతుండే తమ ఇంటి గత వైభవం అతడి మనసులో మెదలాడుతోంది. ఎట్లాగుండేటోళ్ళం? అతడి హృదయం గతాన్ని తలుచుకొని మరీ కలతపడసాగింది. ఏ మగదిక్కు లేకుండా ఎంతగా అల్లాడిపోయినారో. తల్లిని చెల్లిని తలుచుకొని కళ్ళలో నీరు నింపుకున్నాడు. ఇక తాను వచ్చినాడుగా, ఆడోళ్ళకి ఏ కష్టం లేకుండా వాళ్ళని కూర్చోబెట్టి తానే సాకల్లా గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఇదోప్ప బువ్వ తిన్ను. తట్టలో ఓ మూల ఇంత రాగి ముద్ద, ఇంత చింత తొక్కు వేసి అందించింది నాగప్ప తల్లి. అప్పటికి నాగప్ప కడుపులో ఏదైనా పడి 3 నాళ్ళు అయింది. ఆవురావురమంటూ తట్ట అందుకున్నాడు. చల్లగా గట్టిగా ఉన్న రాగి ముద్దను చిదిమి చింతతొక్కు అద్దుకొని ఇంత ముద్ద తీసి నోట్లో కుక్కున్నాడు. ఏం పని చేస్తున్నావు నాగన్న, దుడ్లెంత ఇస్తారు అంది నాగప్ప తల్లి మురిపంగా కొడుకుని చూస్తూ. ఆ ప్రశ్నతో నాగప్ప ఉక్కిరిబిక్కిరయ్యాడు. నోటిలో ముద్ద లోపలిమడక బయటికి రాక గొంతుకు అడ్డం పడి పొరబోయింది. నిదానం అంటూ నీళ్ళ గ్లాస్ అందించింది నాగప్పకి తల్లి. ఎదిగిన కొడుకుని చూసుకుంటూ ఉంటే సంబరంగా ఉంది.
ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాయమైన కొడుకు ఇప్పుడు నూనె మీసాలతో ప్యాంటు షర్ట్తో ఉన్నట్టుండి ప్రత్యక్షమవటం ఆమెకు అమితానందంగా ఉంది. అచ్చం భర్తలాగే అచ్చుగుద్దినట్టుగా ఉన్న కొడుకును చూస్తుంటే చచ్చిన తన భర్త బ్రతికొచ్చినంత సంబరంగానూ చెప్పలేనంత తృప్తిగానూ ధైర్యంగానూ ఉంది. దుడ్లు ఎంత ఇస్తారు స్వామి, తిండికి బట్టకి అవుతుందా అంది కొడుకు ముఖంలోకి సంబరంగా చూస్తూ. ఎత్తిన ముద్ద తట్టలోనే పెట్టేశాడు నాగప్ప. లేదు, ఏమని చెప్పగలడు? ఎంత పద్ధతి ప్రకారం పెంచారు? చిన్నప్పుడు తండ్రి అబద్ధమాడరాదు, పొగ పీల్చరాదు, పరుల సొమ్ము పాము వంటిది అంటూ తనతో నీతి వాక్యాల వల్లే వేయించడం అతడి కన్నుల్లో మెదులుతోంది. అంత కట్టుదిట్టంగా పెంచిన తల్లికి ఈరోజు దొంగనై తిరిగి వచ్చానని ఏ ముఖంతో చెప్తాడు? అమ్మకు తెలిస్తే భరించగలదా? ఏదో అవుతుందిలే, నువ్వు తిన్నావా అంటూ మాట మార్చాడు. నాదేముందిలే స్వామి, నువ్వు తిను అంది ఆప్యాయంగా. అప్పుడు కానీ తెలియలేదు నాగప్పకు తను చేసిన పొరపాటు. తల్లి తాను తినడానికి ఏమీ మిగుల్చుకోకుండా ఉన్నదంతా తనకే పెట్టేసిందని తనను తాకున్నాడు. నా కడుపు నిండా ఉందే, ఇంకా తినలేను, ఇది నువ్వు తినే అంటూ బ్రేవమని బలవంతంగా త్రేయించాడు తల్లికి తట్ట అందిస్తూ. నాగప్పకు తల్లిని అడిగి పల్లె విశేషాలు తెలుసుకోవాలని ఒకటే పీకుతా ఉంది. కానీ తను ఏం మాట్లాడినా తన సంపాదన మీద ప్రశ్నల వర్షం కురుస్తుందేమోనని ఇరకాటంగానూ ఉంది. ఉన్నట్టుండి నాగప్ప కళ్ళలో తీక్షణంగా లైట్ల కాంతిపడి గుచ్చుకున్నట్లయింది. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి కాంతి వచ్చిన దిక్కు చూశాడు. అతి దగ్గరలోనే ఉన్న మిద్దె ఇంట్లో ఒకటొకటిగా లైట్లు వెలుగుతున్నాయి. పట్టపగలిలా విరజిమ్ముతున్న లైట్ల కాంతితో ఏదో సందడి సందడిగా ఉంది అక్కడి వాతావరణం. ప్రశ్నార్థకంగా తల్లి ముఖంలోకి చూశాడు. వాళ్ళు దేవుళ్ళట్లా స్వామి, వాళ్లే ఇంత పని ఇస్తా అండరు, లేకుంటే ఆకలితో మాడి ఏనాడో సచ్చుంటాంటిమి అంది. నాగప్పకేం అర్థం కాలేదు. ఎవళ్ళో పనిచ్చే పనేముంది? ఏవేవో అనుమానాలు, ఆలోచనలు చుట్టుముట్టాయి అతడిని. తమ వాళ్ళంతా ఏమైపోయారు సందేహిస్తూనే తల్లిని అడిగాడు. సీనా, నరసింహులు, మల్లేసు, నా సావాసగాళ్ళంతా ఏం చేస్తున్నారే? పెదనాయన ఎట్లా ఉన్నాడు? సీనప్ప మామ కూతురు గౌరీ పెద్దగైనాదా అంటూ ఉత్సాహంగా తల్లి ముఖంలోకి చూస్తూ అడిగాడు. తల్లి చెప్పిన సమాధానం నాగప్ప ఉత్సాహం మీద కుండెన్ని చల్లనీళ్లు కుమరించినట్టు అయ్యింది. ఈసారి కదిరి చుట్టుపక్కల ప్రాంతమంతా కనీ విని ఎరగని కరువు వచ్చిందంట. వర్షం అనేది లేక చినుకు రాలక పంటలన్నీ బీడులయ్యాయట. చేయని పనులు లేక, తినటానికి తిండి లేక బ్రతుకు తెరువు వెతుక్కుంటూ కాస్త పని చేయగలిగిన పిల్లల దగ్గర నుండి అంతా వేరే ప్రాంతాలకు వలసపోయినారంట. నాగప్ప పెదతండ్రి చెనిక్కాయ పంటకు పెట్టిన పెట్టుబడి రాక, అప్పులు తీరక, దిక్కు తెలియక పెండ్లాం పిల్లలతో ఊరు విడిచినాడట. నాగప్ప చిన్నమామ సీనప్ప చెనిక్కాయ పంట చేతికి రాక అప్పుల వాళ్ళ బాధపడలేక పురుగుల మందు తాగి ఆ అప్పుల వాళ్ళు చేరలేని దూర తీరాలకు చేరుకున్నాడంట. నాగప్ప స్నేహితులు సీన, మల్లేసు, నరసింహులు, రవి ఒక్కరనే ముందు అందరూ కడుపులు చేత పట్టుకొని వలసపోయినారంట. 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అందరి తరపున ఒకరు వచ్చి వాళ్లకు 10వ వరకు ఇచ్చి వెళ్తుంటారట. ఏమని చెప్పను స్వామి, తల్లి పిల్ల చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయినారు. పొలాలు అమ్మినాం, ఇల్లు అమ్మినాం, పశువులు అమ్మినాం, ఇంకా అమ్మనీకి ఏం మిగిలినది? అన్నీ అమ్మినాం. గుండెల్లో బాధ గుండెలోనే అదిమి పట్టి బరువుగా చెప్తోంది ఆమె. తల్లి మాటలకు నాగప్ప కుప్పకూలిపోయాడు. అతడి ఆశలన్నీ పేకమేడల్లాగా అతడి కళ్ళ ముందే నేల కొరిగిపోయాయి. అప్పటి వరకు అతడిలో ఊపిరై నిలిచిన ఉత్సాహమంతా చప్పగా చల్లారిపోయింది. ఇక నువ్వు వచ్చినావు, నీదే భారమప్ప, నువ్వే సాకల్లా. మట్టి నేల మీద పడుకొని తల క్రింద చేయి మడిచిపెట్టి నిద్రకు ఉపక్రమించింది ఆమె. నాగప్పకు నిద్ర రావడం లేదు. ఆలోచనలో ఒక తీరు తెన్ను లేకుండా అతన్ని మరీ నిస్సత్తువు చేస్తున్నాయి.
కాళ్ళు చాపి మట్టి గోడకు తల ఆనించి ఇంటి కప్పుకేసి చూస్తున్నాడు. కూలడానికి సిద్ధంగా ఉన్న పైకప్పులో నుండి నల్లని ఆకాశం తొంగి చూస్తోంది. ప్రవాహం లేని నదిలాగా వెలవెలబోతోంది పల్లె. జీవోత్సవాలుగా మిగిలిన ముసలి ముతక, జీవితం తెలియని పసివాళ్లు తప్పితే మరెవరూ కనిపించడం లేదు. వీధుల్లో అక్కడక్కడ బక్క చిక్కిన వీధి కుక్కలు డొక్కలెగరేస్తూ నీరసంగా పడి ఉన్నాయి. అందుకు తప్పితే ఏ ప్రాణి పారాడడం లేదు. నాగప్పని చూస్తూనే, ఏమప్పా మా పిల్లగాళ్ళు దుడ్లంపినారా? ఎట్లాగున్నారు? ఏం కబురు చెప్పినారు? అంటూ ఆశగా నాగప్పని చుట్టేశారు ముసలివాళ్ళు. వీధుల్లో ఉత్తబిత్తలు తెగుడుతున్న పసివాళ్లు కూడా నాగప్ప దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. నాగప్ప సమాధానం విని పూర్తిగా నిరుత్సాహపడిపోయారు. దుడ్లు ఎప్పుడు పంపిస్తారు? ఈ పిల్లగాళ్ళని ఏం పెట్టి సాకాలనో. అసలు వీళ్ళు యాడున్నారో ఏమో. వాళ్లలో వాళ్ళు గొనుక్కుంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోయారు. నాగప్ప కాళ్లలో ఏమాత్రం సత్తు లేకుండా పోయింది. బరువుగా అడుగులేస్తున్నాడు. 4 అడుగులు వేశాక ఎదురుగా వస్తున్న పెద్ద ఆయనను ఎక్కడో చూసినట్లై ఆగాడు. అతను నాగప్ప చిన్ననాటి స్నేహితుడు, నరసింహులు తండ్రి ఆంజనేయులప్ప. ఆంజనేయులు మామ, యాటికి వెళ్ళబారినావు? నేను చంద్రన్న కొడుకు నాగన్నని, నాగరాజుని అన్నాడు సంతోషంతో నాగప్ప. ఏం నాగరాజు, ఏం చంద్రన్న? చూపు అనక కళ్ళ దగ్గర అరచేయి పెట్టుకొని నాగరాజు ముఖంలోకి చూస్తూ అడిగాడు అతను. నాగరాజు తనను తన్ను పరిచయం చేసుకున్నాడు. నరసింహులు యాడున్నాడు మామ అని అడిగాడు తనను గుర్తుపట్టినాక. యాడున్నాడో ఏం చేస్తున్నాడో స్వామి, అప్పుడప్పుడు దుడ్లంపిస్తాడు అంతే. మన బతుకులు ఇట్లా ఎల్లబారినాయ. కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు పెద్ద ఆయన. నువ్వు కూడా యాడికైనా పోయి 4 రాళ్ళు సంపాదించాలప్ప. మగోనివి, నువ్వే మీ వాళ్లను సాకల్లా ఇంకా అంటూ గట్టిగా చెప్పి వెళ్ళాడు. నాగప్ప ఆశలన్నీ పూర్తిగా అడుగంటినట్లయింది. నాగప్పకేం చేయాలనో తోచడం లేదు. నడుస్తున్నాడే గాని దిక్కు తోచకుండా ఉంది. మగోనివి, నువ్వే సాకల్లా. పదే పదే గుర్తు వస్తున్నాయి ఆ మాటలు. అవును, నేనే సాకల్లా. కానీ ఎట్లా? 4 రాళ్ళు సంపాదించాలంటే ఊరిడిసి యాటికన్నా పోవాల్సిందే. కానీ యాటికి పోవల్లా? మళ్ళీ ఊరు ఇడిచిపెట్టాలనా? నాగప్పకు అయోమయంగా ఉంది అంతా. 10 సంవత్సరాల క్రితం అతడు ఊరు విడిచి వెళ్ళిన పరిస్థితులు కళ్ల ముందు మెదులుతున్నాయి. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా వర్షాలు రాక చెనిక్కాయ పంట ఎండిపోయింది. పెద్దిరెడ్డి అప్పు తీర్చను పొలం అమ్మకానికి పెట్టి అనంతపురం వెళ్ళిన నాగప్ప తండ్రి చంద్రన్న కాలు చేయి నోటి మాట కూడా పడిపోయిన స్థితిలో ఇల్లు చేరాడు. దాంతో చెనిక్కాయ పంట మాదిరిగా వాళ్ల బ్రతుకులు బూడిదయ్యాయి. ఆప్యాయంగా కొసరి కొసరి అన్నం తినిపించే తల్లి ఆకలి ఆకలే అని పిల్లలు ఏడుస్తుంటే, ఎప్పుడూ తిండి తిండి, నన్ను చంపుకు తినండి అని 2 అంటించి ఆ తర్వాత పిల్లల్నిద్దరినీ కౌగిలించుకొని బోరున ఏడ్చేది. బ్యాంకుల నుండి నోటీసులు అందినాయి. వడ్డీకి ఇచ్చినోళ్ళు హెచ్చరికలు చేస్తుంటారు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యల్లా? నిస్సహాయంగా ఇరుగు పొరుగు దగ్గర ఏడ్చేది. పిల్లోడిని కూలికి పంపొదినా అన్నారు. పట్నం పోతే పని దొరుకుతాదంట అన్నారు నాగప్ప సహవాసగాళ్ళు. ఆ ఆలోచన బాగా నచ్చింది నాగప్పకు. అవును, పట్నం పోవల్లా, ఇన్ని దుడ్లు సంపాదించల్లా, అందరికీ తనే బువ్వ పెట్టల్లా. తనకు తాను నచ్చ చెప్పుకొని ఎవరితో చెప్పకుండా ఆ రాత్రి రైలు ఎక్కేశాడు నాగప్ప. అట్లా ఊరు విడిచిన నాగప్పకు ఏం పని దొరికింది? ఏ పని దొరకక జానెడు పొట్ట నిండడానికి దొంగతనాలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఊరు విడిచి యాటికి పోవల్లా? ఏం పని చేయల్లా? దొంగ బతుకు వద్దనుకొని కదా తన వాళ్ళని చేరింది. ఇప్పుడేం చెయ్యల్లా? నాగప్ప ఆలోచనలు ఎంతకీ తెగడం లేదు.
అతని ముందున్న దారులన్నీ మూసుకుపోయినట్టు దిక్కు తెలియకుండా ఉంది. ఆలోచనల మధ్య ఇల్లు చేరాడు. అడుగు వేయబోయి లోపల నుండి ఆడగొంతుక ఏడుపు వినపడి గుమ్మంలోనే ఆగిపోయాడు. నేనింక పోనే, ఆ నరకానికి పొమ్మన్నది ఇంకా అంటోంది ఆమె. పోనంటే ఎట్లా అవుతాది తల్లి, 5,000 దుడ్డిచ్చినారు. నాగప్ప తల్లి ఏదో చెప్పబోయింది. దుడ్లు కాదే, ఒంటి నిండా రోగాలు ఇచ్చినారు. ఆ రోగాలు రొచ్చులకే ఆ దుడ్లన్నీ అయిపోయినాయి. చూడు, వాళ్ళ కోరిక తీర్చలేదని ఎట్లా వాతలు పెట్టినారు చూడమ్మా అంటూ పైట తొలగించి ఛాతీ మీద సిగరెట్లతో కాల్చగా ఏర్పడ్డ పుండ్లను తల్లికి చూపెడుతోంది ఆమె. వాళ్ళు మనుషులు కాదమ్మా, రాక్షసులు. మనుషుల్ని పీకు తినే దెయ్యాలకట్లా వాళ్ళు గిరాకీతో సరిగ్గా నడుచుకోలేదని యజమానురాలు చావగొడుతుంది. నేను ఇంకా చావలేనమ్మా, యాటికైనా పారిపోదాం. అది కాకుంటే ఇంత విషం తాగి చచ్చిపోదాం. హృదయాన్ని తూట్లు పొడుస్తూ ఏడుస్తోంది ఆమె. నాగప్పకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగాడు. మెదడు మొద్దుబారిపోయింది అతడికి. ఆలోచించేందుకు ఏమాత్రం లేకుండా పోయింది. మనసంతా అలజడిగా గందరగోళంగా అయిపోయింది. కలల మరుభూమిలో ఉన్నట్టుగా ఉంది. తన వాళ్లతో కలిసి కొత్త జీవితాన్ని పండించుకోవాలని ఎంత ఆశపడ్డాడు, ఎన్ని కలలు కన్నాడు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. చివరికి లక్ష్మిని ఈ స్థితిలో చూడాల్సి వచ్చింది. ఎంత ఒదికిగా పద్ధతి ప్రకారం పెంచేవాళ్ళు తల్లి తండ్రి, చివరికిట్లా. చీచి, తల్లిని చెల్లిని తలుచుకోవడానికే కంపరంగాను అసహ్యంగాను కోపంగాను ఉంది నాగప్పకు. ఇలాంటి బ్రతికే బదులు చావకూడదు అనుకున్నాడు. నడిచి నడిచి శ్మశానంలో తేలాడు. అక్కడనే వెళ్ళకిలా పడుకొని ఆకాశం దిక్కు చూస్తూ ఆలోచనల మధ్య రాత్రంతా గడిపాడు. అప్పుడే తెల్లవారుతోంది. చీకట్లు తొలగుతున్నాయి. నాగప్ప మనసు కాస్త నెమ్మదించింది. తల్లి చెల్లెల పట్ల కలిగిన కోపం నెమ్మదిగా కరగసాగింది. ఎట్లా బతికిన వాళ్ళం, చివరికి ఎట్లా అయిపోయినాం. నాగప్ప కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. తాను చావలేకనే కదా కడుపు కుటి కోసం చిల్లర దొంగతనాలు చేసింది. ఎవరైనా అంతేనేమో. నీతి నియమాలు పట్టుకొని కూర్చుంటే కడుపెట్లా నిండాలా? తమలాంటోళ్ళు బతికేది ఎట్లా? వాళ్ళమ్ముకునే స్థితికి వచ్చినాదంటే జీవితం ఎంతగా చితికిపోయి ఉండాలా? తలుచుకున్న కొద్దీ నాగప్పకు తన మీద తనకి కోపం ఎక్కువ అవుతుంది. ఏ మగదిక్కు లేకనే కదా ఇట్లా అయ్యింది అనుకుని మరీ కృంగిపోయాడు. అయిందేదో అయిపోయింది. ఎట్లా ఒకట్లా తనే వాళ్ళని సాకల్లా గట్టిగా నిశ్చయించుకొని ఇంటి దారి పట్టాడు. గుమ్మంలోనే ఎదురొచ్చింది నాగప్ప తల్లి. నీ చెల్లెలి ఎంత పని చేసినాదో చూడప్ప అంటూ నోట్లో కొంగు కుక్కుకొని ఏడుస్తోంది. నాగప్పకు గాబరా అయ్యింది. ఏమైందే, లక్ష్మి ఏది అన్నాడు కంగారుగా. ఇంకా యాడి లక్ష్మి స్వామి, ఆ కుల్లా ఎప్పతో లేచిపోయినాది. బంగారం అడిగితే ఏం చెప్పాలా? 5,000 దుడ్లిచ్చినాదప్పా అంటూ ఏడుస్తోంది. లక్ష్మి ఈ ఊబి నుండి బయటపడినందుకు తన మనసుకి కాస్త తెరిపి అనిపించినా తల్లి ఏడుస్తుంటే గాబరాగా ఉంది నాగప్పకు. బొంబాయి నుండి మద్రాసుకు తోలుకుపోతా ఈడ దించినారప్ప. ఈ రాత్రికే మద్రాసుకు పోవాలని మిద్దింటక్క చెప్పినది. ఇప్పుడేం చెయ్యల్లా? ఒకటేగా ఏడుస్తుంది ఆమె. నాగన్న, నువ్వు పట్నం పోయి మీ షావుకారు కాళ్ళు పట్టుకొని దుడ్లు పట్టుకురాప్ప. 5,000 దుడ్లు కట్టకుంటే వాళ్ళు చంపేస్తారప్ప. నాగప్ప చేతులు పట్టుకొని బ్రతిమలాడుతోంది నిస్సహాయంగా తల్లి. నాగప్పకు మతిపోతా ఉంది. 10లా 100లా 5,000 యాటి నుండి తేవల్లా? యా షావుకారున్నాడని అడగను. దిక్కు తెలియటం లేదు అతడికి. ఏం చెయ్యల్లా? తనేం చేయలేకపోతున్నాడే. చెట్టు అట్లా ఇంత ఎదిగిన వాణ్ణి, మగాడిని ఎదురుగా కన్న తల్లి నిస్సహాయంగా ఏడుస్తుంటే చేతులు కట్టేసినట్టు ఏమి చేయను చేతకాక చీచి కింద పైన అయిపోతున్నాడు. పోనీ రాత్రికి రాత్రే ఎటైనా తల్లిని తీసుకొని పారిపోతే?
కానీ రాత్రి వరకు గడిచేదెట్లా? ఆ మిద్దె ఇంటిని చూస్తే వణుకు పుడుతోంది నాగప్పకు. నాగప్ప తల్లి ఏడుస్తూనే ఉంది. చచ్చిపోయిన భర్తని, లేచిపోయిన కూతుర్ని, తనని చంపకుండా మిగిల్చిన దేవుణ్ణి అందరినీ దుమ్మెత్తిపోస్తోంది. తిట్టి తిట్టి ఏడ్చి ఏడ్చి ఊరికే అయ్యింది. నెమ్మదిగా పొద్దు వాలుతోంది. చీకట్లు కమ్ముకుంటున్నాయి. రైలుకి టైం అవుతోందంట. లక్ష్మిని తోలుకు రమ్మన్నది బంగారక్క అంటూ మిద్దింటి నుండి పిలుపు తెచ్చారు ఇద్దరు మగాళ్ళు. నాగప్ప కొట్టం బయటికి వచ్చి వాళ్లతో ఏదో ఏదో చెప్పబోయాడు. అంతలో నాగప్ప తల్లి కూడా బయటకు వచ్చింది. మా లక్ష్మి కాయలాయి పట్నం పోయినాదన్నా, మళ్ళీ రాదు. మద్రాసుకి నేను వస్తా పదండి అంటూ ముందుకు అడుగు వేసింది. నాగప్ప తనేం విన్నాడో అర్థం కాల. అయోమయంగా తల్లి ముఖంలోకి చూశాడు. ఒట్టిపోయిన ఆకాశం మాదిరి ఆమె కళ్ళలో చుక్క నీరు లేదు. గాజు కళ్ళు. కథ సమాప్తం. మరొక సీమ కథతో మళ్ళీ కలుద్దాం.